అవయవ మార్పిడి విషయంలో జీవిత భాగస్వామి అనుమతి కోసం పట్టుబట్టవద్దని ఓ కార్పొరేట్ ఆసుపత్రిని హైకోర్టు ఆదేశించింది. తండ్రికి అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుమార్తెను అనుమతించాలని స్పష్టం చేసింది. అనారోగ్యంతో ఉన్న తండ్రికి తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసేందుకు ముందుకు రాగా ఆసుపత్రి వర్గాలు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ కె శరత్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కాలేయ దానానికి పిటిషనర్ ముందుకు వచ్చినా ఆమె భర్త అనుమతి కోసం ఆసుపత్రి వర్గాలు పట్టుబడుతున్నాయన్నారు. విడిపోయిన భర్త అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, జీవిత భాగస్వామి అనుమతి కోసం పట్టుబట్టడానికి అవయవ మార్పిడి చట్టం కింద ఎలాంటి నిబంధన లేదని వాదించారు. పిటిషనర్ తండ్రి ఆరోగ్యానికి హాని కలిగించేలా ఆమె భర్త ఉద్దేశపూర్వకంగా అనుమతిని నిలిపివేస్తున్నారని స్పష్టం చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి ముందస్తు అనుమతి అవసరం లేదంటూ జారీ చేసిన లేఖను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. బాధితుడికి కూతురు ఇచ్చే కాలేయంతో శస్త్రచికిత్స చేయాలని ఆసుపత్రిని ఆదేశించారు.